హలో ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. విజయ్ దేవరకొండ గారి మీద అసలు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది విజయ్ దేవరకొండ గారు పెళ్లి చూపులు, ఇంకా మన అర్జున్ రెడ్డి, ఇంకా గీతా గోవిందం, టాక్సీ వాలా ఇలా వరుసగా హిట్లు వచ్చినాయి అనమాట విజయ్ దేవరకొండ గారికి. తర్వాత ఏమైందంటే ఇంకా వరుసగా డియర్ కామ్రేడ్ గాని, ఖుషి గాని ఇట్లా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి, అది లైగర్ ఒకటి, ఇలాగా ప్రతి సినిమా ఇంకా ఏమైందంటే లైక్ మంచి టాక్ వచ్చిన డియర్ కామ్రేడ్ కి గానీ, ఖుషికి గానీ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయిపోయింది సినిమా. 3 సినిమాలు ఫ్లాప్ అన్నమాట. కంటిన్యూస్ గా ఫ్లాప్స్ వచ్చినాయి. అయినా సరే విజయ్ గారి మార్కెట్ అనేది అస్సలు తగ్గలేదు. అస్సలు విజయ్ దేవరకొండ గారి మార్కెట్ తగ్గలేదు అనమాట. ఎందుకు అంటే ఆయన నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో అతని సినిమా అనేది చాలా ఎక్కువ ధరకి అమ్ముడు పడుతుంది అనమాట. లైక్ మనకి ఏంటంటే ప్రొడ్యూసర్స్ అక్కడ లాభం పొందుతున్నారు నాన్ థియేట్రికల్ రైట్స్ లో. అందువల్ల ఆయనకి పారితోషికం అనేది ఎక్కువ తీసుకుంటున్నారు ఆయన. లైక్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి ఇది మన జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి గారు ఉన్నారు కదా, డైరెక్టర్. ఆయనతో ఒక సినిమా తీస్తున్నారు. మొత్తం ఆ సినిమాకి ఆయన విజయ్ దేవరకొండ గారు రెమ్యునరేషన్ వచ్చేసి 47 crores అనమాట. మొత్తం ఆయన రెమ్యునరేషనే 47 crores ఆ సినిమాకి. అండ్ ఈ సినిమాకి వచ్చేసి హీరోయిన్ గా భాగ్యశ్రీ గారు, అదే మన ఏం సినిమా అది, మిస్టర్ బచ్చన్ రవితేజ గారి సినిమాలో యాక్ట్ చేశారు. ఆమె చేస్తున్నారు హీరోయిన్ కింద ఈ సినిమాలో. అండ్ సత్యదేవ్ గారు వచ్చేసి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర యాక్ట్ చేస్తున్నారు అనమాట. అదే కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి విజయ్ దేవరకొండ గారు 47 crore ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ సినిమా 2 parts కింద వస్తుంది అనమాట. సో ఒక్క పార్ట్ కి, అదే 2 parts కి కలిపి ఆయన రెమ్యునరేషన్ 47 crore అని చెప్పేసి అడిగారు అనమాట. సో ప్రొడ్యూసర్ గారు మన నాగవంశీ గారు కూడా ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పేసి అన్నారు అనమాట. వై బికాస్ ఏంటంటే నాన్ థియేట్రికల్ రైట్స్ లో అట్లా సినిమా అమ్మోడు పడిపోవడము, ఇట్లా ఇంకా రీజన్స్ ఉంటాయి వాళ్ళకి, ఓన్ రీజన్స్ ఇట్లా అన్నమాట. సో ఇంకా కాల్ షీట్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి కదా విజయ్ దేవరకొండ గారు, అలాగా ఇంకా అది సెటిల్ చేశారు అట్లా. కానీ విజయ్ దేవరకొండ గారు కంటిన్యూస్ ఫ్లాప్ లో ఉన్నా సరే అతని మార్కెట్ అనేది అసలు తగ్గను కూడా తగ్గలే. మార్కెట్ ఇంకా పెరుగుతూనే ఉంది అనమాట. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ లైక్ చేసుకోండి మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.